లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాపై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. దేవరకొండ అగ్రెసివ్ లుక్తో అదరగొట్టాడు. షార్ట్ హెయిర్ కట్ మరియు గడ్డంతో కనిపించాడు రౌడీ. దీంతో ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలోనే వార్తలు రాగా ఇప్పుడు నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ VD12 ప్రాజెక్టు 2 పార్టులుగా రాబోతుందని తెలిపాడు. అయితే ఈ ఆలోచన సినిమా తీస్తున్న టైంలో రాలేదని, షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే వచ్చిందని అన్నాడు. అందుకే ఫస్ట్ పార్టుపై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని, ఈ 2 పార్టుల కథలు కూడా వేరువేరుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సెకండ్ పార్ట్ చేసినా చెయ్యకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా అన్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని, వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. ఒకవేళ ఆ టైంలో పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు ఉంటే తమ సినిమాను వాయిదా వేయనున్నట్టు చెప్పుకొచ్చాడు. మరి VD12 ఎలా ఉంటుందో చూడాలి.